హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక నిన్నటి దినం ముందు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ తెలంగాణ 2050కి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట. ఈ గ్రీన్ తెలంగాణ 2050ని ఎలా చేస్తారనేటువంటి వివరణ అనేటువంటిది మనకి బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది అనమాట అండి. దాన్ని తీసుకుంటూ ఈ వీడియో అనేటువంటిది మీకు చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వీడియోలో చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ తెలంగాణ 2050 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అలాగే తెలంగాణను ఎన్ని జోన్లుగా అంటే గ్రీన్ తెలంగాణ 2050 కింద తెలంగాణను మొత్తం ఎన్ని జోన్లుగా వీళ్ళు విభజించడం జరుగుతుంది, వాటి యొక్క పేర్లు ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక గ్రీన్ తెలంగాణలో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం తెలంగాణని 3 జోన్లుగా విభజించడం జరుగుతుంది అనమాట అండి. ఈ గ్రీన్ తెలంగాణ 2050 భాగంగా తెలంగాణని మొత్తం 3 జోన్ల కింద విభజించడం జరుగుతుందన్నమాట అండి. ఈ 3 జోన్ల కింద చూసుకున్నట్లయితే కనుక ఎందుకు చేస్తున్నారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని మనం చూసుకున్నట్లయితే ఈ 3 జోన్లు లేకపోతే 3 మండలాల్లో ఎక్కడెక్కడ అభివృద్ధి జరగాలి, ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి అనేటువంటి విషయాల మీద బృహత్తర ప్రణాళిక కింద ప్రభుత్వం స్పష్టంగా ప్రకటిస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. ఆల్రెడీ ఇప్పుడు మనం తెలిపాం కదండి, జోన్లు చూసుకున్నట్లయితే కనుక మొత్తం 3 జోన్స్ కింద చేస్తున్నారు. ఈ 3 జోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 జోన్స్ ద్వారా ఆ జోన్లుగా విభజించడం ద్వారా ఆ జోన్లో ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగింది, ఏ ప్రాంతంలో అభివృద్ధి జరగాలనేటువంటి వివరాలతో పాటుగానే అభివృద్ధికి సంబంధించినటువంటి వివరణ, అదే రకంగా మౌలిక సదుపాయాలు ఎక్కడైనా కల్పించాలా, మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి విషయాలు అంటే అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఇటు రెండింటి కలయికగా చూసుకున్నట్లయితే కనుక ఈ రెండింటి కలయిక అభివృద్ధిగానే గ్రీన్ తెలంగాణ 2050 ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం ఈ గ్రీన్ తెలంగాణ కింద ఉన్నటువంటి 3 జోన్లు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, వాటిని ఎలా పిలుస్తున్నారు, ఇటువంటి పూర్తి వివరణ ఇప్పుడు మనం చూద్దామండి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ జోన్ 1 కింద చూసుకున్నట్లయితే కనుక ఈ జోన్ 1లో వచ్చేసి మనకి ఇది జోన్ 1లో చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు పరిధి ఏదైతే ఉందో అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని అర్బన్ తెలంగాణగా పిలవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో, ఈ రెడ్ మార్క్ ఉన్నటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా అంతటిని మనల్ని చూసుకున్నట్లయితే కనుక జోన్ 1 అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఈ ఏరియా మొత్తం అంతటిని ఓఆర్ఆర్ ఏదైతే హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తాన్ని చూసుకున్నట్లయితే అర్బన్ తెలంగాణ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. సో జోన్ 1 వచ్చేసి అర్బన్ తెలంగాణగా పిలవడం జరుగుతుంది. అది ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతం అంతటిని చూసుకున్నట్లయితే కనుక ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతం అంతటిని ఈ మనకి రెడ్ కలర్లో హైలైటర్లో ఉంది కదండి, ఈ కలర్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి భాగాన్ని అంతటిని చూసుకున్నట్లయితే కనుక దాన్ని అర్బన్ తెలంగాణగా పిలవడం జరుగుతుంది అనమాట అండి. సెకండ్ చూసుకున్నట్లయితే కనుక జోన్ 2 వచ్చేసి సబర్బన్ తెలంగాణ. జోన్ 2 వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక మనకి సబర్బన్ తెలంగాణగా పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఈ సబర్బన్ తెలంగాణ దీని యొక్క వివరణ మనం చూసుకున్నట్లయితే కనుక ఓఆర్ఆర్ రోడ్ మరియు RRR రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని సబర్బన్ తెలంగాణగా పిలుస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అంటే ఈ ఓఆర్ఆర్ నుంచి ఏదైతే ఈ రీజియన్ ఉందో, ఈ బ్లూ కలర్ రీజియన్ ఉన్నటువంటిది RRR అనమాట అండి. అంటే రీజనల్ రింగ్ రోడ్ అనమాట. ఓఆర్ఆర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డు, నెక్స్ట్ RRR వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ అనమాట. అంటే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ఈ భాగం ఏదైతే ఈ మధ్య భాగం ఏదైతే ఉందో ఈ మధ్య భాగాన్ని సబర్బన్ తెలంగాణగా పిలవడం జరుగుతుంది అనమాట. సో లోపల ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక దీన్ని అర్బన్ తెలంగాణ అని చెప్పేసి పిలవడం జరిగింది అనమాట అండి. సో ఈ అర్బన్ తెలంగాణ అంటే రీజనల్ రింగ్ రోడ్ నుంచి బయట, ఓఆర్ఆర్ నుంచి బయట రీజనల్ రింగ్ రోడ్కి లోపల ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీనిని చూసుకున్నట్లయితే సబర్బన్ తెలంగాణ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. సబర్బన్ తెలంగాణ. సో ఫస్ట్ జోన్ వచ్చేసి అర్బన్ తెలంగాణ, సెకండ్ జోన్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక మనకి సబర్బన్ తెలంగాణగా పిలవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక థర్డ్ జోన్. ఈ థర్డ్ జోన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ RRR రీజనల్ రింగ్ రోడ్కి అవతల భాగం ఏదైతే ఉందో అవతల భాగం నుంచి ఏదైతే మన తెలంగాణ మ్యాప్ ఏదైతే ఉంటుందో తెలంగాణ మ్యాప్లో ఉన్నటువంటి మిగతా జిల్లాలకు సరిహద్దు కలిగి ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమంటారు, దీనిని చూసుకున్నట్లయితే కనుక గ్రామీణ తెలంగాణ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. అంటే ఏదైతే ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి బయటకు
అదే రకంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దానిని గ్రామీణ తెలంగాణ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. సో జోన్ 1 వచ్చేసి మనకి ఈ భాగం వచ్చేసి అర్బన్ తెలంగాణ, జోన్ 2 వచ్చేసి సబర్బన్ తెలంగాణ, జోన్ 3 వచ్చేసి గ్రామీణ తెలంగాణ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మొత్తం గ్రీన్ తెలంగాణ 2050లో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక మూడు జోన్లుగా తెలంగాణని డివైడ్ చేయడం జరిగింది. ఓఆర్ఆర్ లోపల భాగం ఏదైతే ఉందో, హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ లోపల భాగం ఏదైతే ఉందో దాన్ని అర్బన్ తెలంగాణగా పిలవడం జరుగుతుంది. ఓఆర్ఆర్ బయట భాగం నుంచి RRR మధ్య భాగం ఏదైతే ఉందో దానిని మనకి సబర్బన్ తెలంగాణ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి. RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ అవతల భాగం నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కలిగినటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటిని గ్రామీణ తెలంగాణ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి గ్రీన్ తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో. త్వరలోనే మనకి గ్రీన్ తెలంగాణ 2050కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ వచ్చిన తర్వాత మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. ఆ బటన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. Thanks for watching the video. Have a nice day. All the best for your exams. Bye.